వన్స్ అగైన్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. బా అనిపించింది మీ ఇద్దరు మూమెంట్ బా అనిపించింది. అక్క అని మీరు చెప్పగానే సుష్మిత గారు ముందుకు రావడం. అంటే నిన్న ఒక మూమెంట్ మాకు ఉండింది. అది అలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మోడీ గారు అలా చిరంజీవి గారు, పవర్ స్టార్ గారిది. అండ్ తర్వాత ఈ మూమెంట్ అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ పరువు టీం అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. డైరెక్ట్ కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ ఎందుకో అయిపోయింది. కంగ్రాచులేషన్స్ అంతే. సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోండి. ఇంకా మొదలైంది ఆ సక్సెస్ చెప్పాలి. వాళ్ళ మిడ్ నైట్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట ప్రీమియర్స్. డెఫినెట్గా ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఫ్రీగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మీరు. అలాగే పరువు కోసం స్పెషల్గా ఒక ఆఫర్ ఇస్తున్నారన్నమాట మీకు. Z500 అనేది కూపన్ ఉంటుంది. దాన్ని కనుక మీరు అప్లై చేస్తే 100 రూపీస్ ఆఫ్ కూడా వస్తుందన్నమాట. పరువు కోసం బంపర్ ఆఫర్, దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, లైక్ అందరికీ, Z5 టీమ్కి అండ్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్కి అండ్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వరుణ్ గారు, స్పెషల్ థ్యాంక్స్ టు యూ, మీరు టైం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు. సుష్మిత గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే అమేజింగ్ కంటెంట్తో మీరు ఎప్పుడు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమేజింగ్గా ఎప్పుడు మాకు ఇలానే కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అండ్ అలాగే Z5 తెలుగులో మీకు డెఫినెట్గా పరువు వస్తుంది. వాటి నుంచి మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం బహిష్కరణ వస్తుందన్నమాట. అంజలి గారు దాంట్లో లీడ్ చేయబోతున్నారు అండ్ అనన్య నాగిళ్లతో. ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి వికట కవి అని నరేష్ అగస్త్య హీరోగా మళ్ళీ మనల్ని పలకరించబోతున్నారు వికట కవిలో Z5లో. అండ్ మిషన్ తాషిఫ్ అనేది ప్రవీణ్ సత్తారు గారి తషాఫీ, ఓకే, మిషన్ తషాఫీ అనేది ఇందాకే అడిగా. తషాఫీ అంటే తెలుగు అన్నారు, ఏ లాంగ్వేజ్ అని అడిగా నేను, అలా ఉంటుంది నా నాలెడ్జ్. సో మిషన్ తషాఫీ, సో మనందరినీ పలకరించడానికి ప్రవీణ్ సత్తారు గారి డైరెక్షన్లో మనల్ని పలకరించడానికి మన ముందుకు వస్తుందన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్. మళ్ళీ చెప్తే లూప్లో చెప్తున్నాను అనుకుంటున్నారు. దిస్ ఇస్ గీతా. మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నచ్చింది కాబట్టి అండ్ హ్యాపీగా బెంచ్ వాచ్ చేయండి మీరు దీని తర్వాత ఇవాళ మిడ్ నైట్ నుంచి. సో ఎస్, యా, ఓకే, వీ హ్యావ్ ఏ Q&A సెషన్. యాక్చువల్లీ ప్రీ రిలీజ్లో Q&A సెషన్స్ ఉండవు కాబట్టి నేను ఫిక్స్ అయిపోయినా దానికి. ఒకసారి చేసి తీసుకున్నానమ్మా. ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ నరేష్ గారు అండ్ సుష్మిత గారు. సో యాక్చువల్లీ వన్ స్మాల్ రిక్వెస్ట్ ఫర్ మీడియా అండి. ఏం లేదు, సుష్మిత గారు వెళ్ళాలి, ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది. అందుకని ఫస్ట్ మీరు ఎవరైతే అడుగుతారో క్వశ్చన్స్, సుష్మిత గారు క్వశ్చన్స్ అన్ని వారిని అడిగేస్తే ఆవిడ ఆన్సర్ చేసి వెళ్తారు. యా, అండ్ మిగిలిన టీం దాని తర్వాత. యా, నివేత అండ్ సుష్మిత గారు ప్లీజ్ టేక్ అ మిడిల్ సీట్స్. ఇంకొక చైర్ ఇద్దరు డైరెక్టర్స్కి ఉన్నది కదా. ఓకే ఓకే, కూల్. అండ్ తన కోసం వన్ మోర్ చైర్. అండ్ వన్స్ అగైన్ వరుణ్ తేజ్ గారికి అండ్ BVS రవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఓకే అండి, సుష్మిత గారిని. హాయ్ మేడం, నేను వెంకట్, 10TV. నన్ను క్షమించండి, కొంచెం త్వరగా బయలుదేరాల్సి వస్తుంది. షూర్. నాన్నగారితో ఒక ఇంపార్టెంట్ మీటింగు, అదేంటో కూడా మీకు త్వరలో చెప్తాను. మేము కూడా అడగబోయేది అదే. ఇప్పుడు పరువు తీశారు కదా, త్వరలో నాన్నగారితో సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా ఏ డైరెక్టర్తో, ఎప్పుడు రాబోతుంది, ఏంటి అసలుకి దాని గురించే మీటింగ్ అండి. నన్ను త్వరగా పంపించేస్తే త్వరగా అది డిసైడ్ చేసి మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అవునా? సో ఈ పరువు మొత్తం ఎన్ని ఎపిసోడ్లు ఉండబోతుంది? మీకు బాగా కనెక్ట్ అయినటువంటి పాయింట్ ఏంటి? నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటండి, ఇది పరువు హత్యల మీద అని మీకు చూస్తే అర్థమై ఉంటుంది. బట్ అంత టిపికల్గా జస్ట్ పరువు, కాస్ట్ అండ్ కమ్యూనిటీ సిస్టమ్స్, దీనివల్ల జరిగిన హత్య, దానివల్ల జరిగిన బాధ్యతలు, వాళ్ళకేం ఇలా టిపికల్గా వెళ్ళదండి సిరీస్. ఇట్స్ వెరీ యునీక్, అన్యూజువల్, టిపికల్ స్టీరియోటైప్స్ బ్రేక్ చేసి, బట్ ఎట్ ద సేమ్ టైం మనకు కావాల్సిన కంటెంట్, మనకు కావాల్సిన సబ్జెక్ట్ని మనకి ఎంత హార్ట్కి ఎంత క్లోజ్గా వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తున్నారు. దట్ ఈస్ ద స్పెషాలిటీ. మనం ఎప్పుడెప్పుడు ఇది ఇంతే ఇదే తెలుస్తుంది అనుకుంటాము. ఆడియన్స్కి అప్పుడప్పుడు చిన్న సర్ప్రైజెస్ తోటి కంప్లీట్లీ ప్యాటర్న్ బ్రేక్ చేశారు మా డైరెక్టర్స్ ఇద్దరు. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ. నిన్న పవన్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయటం, అందరూ కూడా చాలా హ్యాపీ పోయారు. 2 తెలుగు రాష్ట్రాల మెగా ఫ్యాన్స్ అందరూ కూడా. కాకపోతే ఒక చిన్న టెన్షన్ కూడా ఉంది, ఆయన సినిమాలు ఎక్కడైనా బ్రేక్ ఇస్తారా ఏంటి అనేది. దానిపైన ఒక క్లారిటీ ఇస్తారా? అంత పెద్ద సబ్జెక్ట్ మీద నన్ను క్లారిటీ అడిగారు ఏంటండి.
మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ అంటే కంటిన్యూషన్ క్వశ్చనే. సొసైటీలో చాలా జరుగుతుంటాయి ఈ లేచిపోవడాలు, హత్యలు చేయడాలు అనేది. మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన ఇన్సిడెంట్ ఏంది? ఒక ఇన్సిడెంట్ అంటూ కాదండి. బట్ మై హార్ట్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ ఫార్ ఎంపవరింగ్ పీపుల్. నేను ఎంపవరింగ్ విమెన్ అని టిపికల్గా చెప్పను. ప్రతి ఒక్కరిని మనం ఎంపవర్ చేయాలండి. ఆ ఎంపవర్మెంట్ మనం ఇదర్ త్రూ ఎడ్యుకేషన్, సోషల్ సపోర్ట్, పొలిటికల్ సపోర్ట్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్. ఇవన్నీ కానీ కరెక్ట్గా ఉంటే ప్రతి మనిషి ఎంపవర్ అవ్వాలండి. ప్రతి మనిషికి వాళ్ళ ఇండివిజువాలిటీ చూపించే గట్స్ ఉండాలి సొసైటీలో. దానివల్ల మన సొసైటీ ఎంత బాగా పెరుగుతుంది, ఎంత బాగా ఎన్రిచ్ అవుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయని చెప్పలేదు వీడు అడిగిన క్వశ్చన్కి. 8 ఎపిసోడ్లు అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ ఒకసారి, రైటర్. ఇప్పుడు బూతులు రాసింది మీరేనా సిరీస్లో? ఇదండి ఇందులో బూతులు ఉన్నాయి కదా, మీరేనా రాసింది? నేనే రాశానండి. ఎందుకని? ఎందుకంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఒక కాస్ట్ పరంగా, ఒక క్లాస్ పరంగా డిఫరెన్స్ చూపించాలి అంటే ఆ బూత్ అక్కడ పడాలి. అలా అని నాన్ కాంటెక్చువల్గా ఊరికే రాసేసింది ఏం లేదు. ఇట్ ఈస్ పర్టికులర్ టు దాట్ మూమెంట్, ఆ కాంటెక్స్ట్ పడాలి అని చెప్పేసి. ఇప్పుడు జనరల్గా వెబ్ సిరీస్ అంటేనే బూతులు అనేది బయట జనాల్లో ఉన్నది. అవును, కరెక్ట్. మీలాంటి మంచి ఇట్లాంటి తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ బూతులు రాసి అది ఎంతవరకు కరెక్ట్? ఈ కథ పరంగా ఇట్ ఈస్ సిచ్యువేషన్గా ఆ కాంటెక్స్ట్లో అది వర్కౌట్ అవుతుంది. కరెక్టే. ఒక రైటర్గా అదే ప్లేస్లో ఇంకో మంచి మాట వాడి కూడా చెప్పొచ్చు కదా. అవ్వదండి. ఎందుకంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్ అవమానించేటప్పుడు బూత్ అనేది వస్తుంది. లేదు అనుకుంటే ఇంకో దానికి రిప్లేస్మెంట్ వర్డ్ దానికి ఉన్న ఎఫెక్ట్ పోతుంది. ఇప్పుడు మీరు పైలట్లో చూసినట్టు ఇక ఒక మన సునీల్ క్యారెక్టర్ అంటే చందు క్యారెక్టర్, సుధీర్ క్యారెక్టర్ అంటే నరేష్ అగస్త్య క్యారెక్టర్ని ఆ బూత్ అన్నాడు కాబట్టి అతనికి ఒక రియాక్షన్ వచ్చింది. అదే నువ్వు వెళ్ళిపోయి కార్లో కూర్చోరా నీకు ఎందుకో అంటే దానికి ఉన్న ఎఫెక్ట్ రాదు. సో అట్లాగే వీ హ్యావ్ యూస్డ్ దీస్ థింగ్స్ ఒక ఎఫెక్ట్ కోసం. ఎక్కడైతే పర్టికులర్గా మనం ఆ డిఫరెన్స్ చూపిస్తున్నాం, లేదంటే ఒక కాస్ట్ ఇంకో కాస్ట్ని ఒక మాట అంటుంది అంటే ఇట్లాంటిది ఉంది, దాని మీద దాన్ని వాడాం. తెలంగాణ అబ్బాయి, ఆంధ్ర అమ్మాయి ఇందులో. ఎస్. ఇప్పుడు అప్పర్ క్యాస్ట్ ఏంటి, లోయర్ క్యాస్ట్ ఏంటి? అది మీరు చూడాలి నెక్స్ట్. దానికోసం మీద చూడాలి. సుస్మిత గారు, ఈ షో రన్నర్ పవన్ సాధినేని గారు లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో మీకు ఒక స్టోరీ చెప్పారు మీ నాన్నగారితో చేయడానికి. అది ఎంతవరకు వచ్చిందండి? నాన్నగారికి స్టోరీ చెప్పారండి. అంటే మీ నాన్నగారితో చేయడానికి మీకు చెప్పారని చెప్పారు స్టోరీ. మాకు పవన్ సాధినేనికి చాలా లాంగ్ అసోసియేషన్ అండి. సేనాపతిగా స్టార్ట్ అయింది. అండ్ మా ఇద్దరి మధ్యలో వీ డిస్కస్ మెనీ సబ్జెక్ట్స్, మెనీ స్టోరీస్. అది స్క్రీన్ మీదకి రావాలంటే ఇట్స్ అ హ్యూజ్ ప్రాసెస్. సో అలా క్రియేటివ్ డిస్కషన్స్ మాకు పవన్ సాధినేనికి మధ్యలో చాలా జరుగుతాయి. బికాజ్ క్రియేటివ్లీ బోత్ ఆఫ్ us ఆర్ వెరీ ఇంక్లైన్డ్ టువర్డ్స్ సిమిలర్ నరేటివ్. సో అవి వెళ్తూ ఉంటాయండి జరిగేవి డిస్కషన్స్. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ అసోసియేట్ ఫర్ అస్ అండ్ అ బిగ్ సపోర్ట్ ఫర్ గోల్డ్ బాక్స్. అంటే ఆయన చెప్పిన స్టోరీ నాన్నగారికి నచ్చిందా లేదా అండి? అది ఏమన్నా నెక్స్ట్ వచ్చే అవకాశం ఉందండి? ఇవాళకి పవన్ సాధినేని గారు చేసిన బిగ్ సపోర్ట్ ఫర్ పరువు, దాని గురించి ఐ వాంట్ టు ఫోకస్ అండి. హీఈస్ అమేజింగ్. I think even Sid and Raj will also agree that he's been a great support. Creatively and technical brilliance toti, he's given us a superb show. ఓకే అండి. విశాల్. నివేద గారు, మీ వీడియో చాలా వైరల్ అయింది. అంటే అలా ఒక ఆ వీడియోతో అలా ప్రచారం చేసుకోవడం కరెక్ట్ అని అనుకుంటున్నారా మీరు? అంటే అదొక ప్రాంక్ కదా? అవును, అది ప్రాంకే. చేసినప్పుడు నాకు బ్యాక్లాష్ అని కాదు, బట్ ఎంత లైక్ వి ఎక్స్పెక్టెడ్ ఇట్ టు డూ దట్ పిఆర్ కదా, అండ్ ఇట్ వర్కౌట్ అయింది. అదే మనకి కావాలి అండ్ ఎగ్జాక్ట్గా అది వర్కౌట్ అయింది. సో ఐ వాజ్ అ లిటిల్ కన్సర్న్ వెన్ మై ఫ్యామిలీ స్టార్టెడ్ కాలింగ్ మీ, బట్ ఐ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ బికాజ్ ఎవరికి చెప్పలేదు. ఐ డోంట్ నో ద వీడియో విల్ బికమ్ దిస్ వైరల్. అంటే ప్రాంక్స్ చేయడం కరెక్ట్ అని అనుకుంటున్నారా మీరు? మీ దృష్టిలో ప్రాంక్ చేయడం ఏంటి? That's what I'm saying, Andy. I didn't know it will reach, it will become that viral. For only reach. That's the only, yeah. Okay.